మోడీ గారి మహిళా రిజర్వేషన్ వచ్చేసి పార్లమెంటరీలో 14 నుంచి 33% పెంచడం చాలా సంతోషంగా ఉందండి. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగపరుచుకొని రాబోయే రోజుల్లో మన వంతు మనం ఎంత మార్పు తీసుకొచ్చాము బడుగు బలహీన వర్గాల నుంచి మన దేశానికి విద్య, వైద్యం అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది, బాగు చేసుకోవాల్సిన అవసరం. ఆ విధంగా అందరం మనం ముందుకు వచ్చేసి మహిళలందరం సపోర్ట్ చేసుకుంటా మంచి భవిష్యత్తుని మన దేశానికి అందించి మోడీ గారు కోరుకుంటూ మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మోడీ గారు మహిళలకి 14% నుంచి 33% వరకు రిజర్వేషన్ కల్పించినందుకు మద్దతుగా ఈ మహిళా మండలందరి తరపున పాదయాత్ర నిర్వహించాం ఈ రోజు. సో మా మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మహిళా మండలందరి తరపున మోడీ గారికి ధన్యవాదాలు. 33% రిజర్వేషన్ సంబంధించి మేమందరూ కూడా పాదయాత్ర చేస్తున్నాము. ఈ పాదయాత్రలో కొంతమంది స్త్రీలతో పాదయాత్ర ఈ రోజు పెట్టుకున్నాము. 33% రిజర్వేషన్ అనేది వాళ్ళ పార్లమెంట్ లో కల్పించాలని మన నరేంద్ర మోడీ గారిని కోరుకుంటూ సంతకాలు కొన్ని సేకరించాము. మరియు ఈ యొక్క పాదయాత్ర అనేది చేస్తూ మన మహిళల గురించి చెప్పుకోవాలంటే వేదకాలంలో మహిళల్ని వేదకాలంలో మహిళలు అనేవాళ్ళు యజ్ఞాలు యాగాదుల్లో పాల్గొనేవారు, మరియు కుటుంబ వ్యవహారాలు చూసుకునేవారు, నిర్ణయాలు తీసుకునేవారు. గార్గి, మైత్రేయి వంటి విద్యావంతులు మరియు వాళ్ళు మనకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మామూలుగా ఆడవాళ్ళకి అభివృద్ధి కోసం అయ్యి సమాన హక్కులని ఎన్టీ రామారావు గారు పెట్టారు ఆనాడు. ఇవాళ మళ్ళీ మోడీ గారు కూడా ఆనందంగా ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళు అభివృద్ధి పాట నడవాలని మంచి మాగా ప్రజలంతా కూడా ఉండాలని, వీళ్ళు కావాలంటే దేనికైనా సమాన హక్కులు అంటే పురుషులతో పాటు స్త్రీలను కూడా గౌరవిస్తున్నారంటే మేము మామూలుగా మోడీ గారికి కృతజ్ఞతలు కూడా చెప్తున్నాము. జై అమరావతి. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు పాస్ చేయడమే కాకుండా రిజర్వేషన్ చట్టబద్ధంగా కార్యరూపం దాల్చాలని మహిళలందరం కోరుకుంటున్నాము. మోడీ గారి ప్రభుత్వం ఎన్నెన్ని గొప్ప ఘనతలు సాధించింది అనేది భారత ప్రజలందరికీ తెలుసు. కాశ్మీర్లోని 370 అధికారాన్ని మార్చగలిగిన మోడీ గారు మహిళలకు సముచిత స్థానాన్ని ఇచ్చి చట్టసభల్లో ఈ యొక్క మహిళలకి సరైన స్థానం కల్పించే విధంగా మహిళలు ముందుకు తీసుకొచ్చే విధంగా ఆకాశంలో సగం అన్నింటిలో సగమే కాకుండా చట్టసభల్లో సైతం మహిళల్ని అగ్రస్థానంలో నిలబెట్టగలుగుతారని, అది మోడీ గారి వల్లే సాధ్యం అవుతుందని మేము అందరం ఆశిస్తున్నాం. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది, కార్యరూపం దాల్చలేదు. దాని సందర్భంగా ప్రభుత్వానికి మోడీ గారి ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము. భారత మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మనకి చరిత్ర పుటల్లో తెలుసుకుంటే ఝాన్సీ బాయి కానీ రాణి రుద్రమదేవి కానీ వారి యొక్క ధీరత్వాన్ని ప్రదర్శించినట్టుగానే ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే మన భారత తొలి ప్రధాని మహిళా ప్రధాని ఇందిరాగాంధీ గారు కానీ, అంతరిక్షంలో వ్యోమగామిగా వెళ్ళిన సునీత విలియమ్స్ కానీ వారందరూ వారి రంగాల్లో వారి యొక్క ప్రతిభను చాటుకున్నారు. ఈ మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నిజంగా అభినందించదగ్గ విషయంగా నేను పరిగణిస్తున్నానండి. మహిళ ఎన్నో అవకాశాలని అందిపుచ్చుకొని విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎంతో ఉన్నతంగా ముందుకెళ్ళటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. అదే విధంగా ఒక భార్యగా, ఒక స్త్రీగా, ఒక మహిళగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ కుటుంబానికి చేయూతనిస్తూ సమాజానికి, మన సొసైటీకి అండదండలుగా ఉంటూ ఈ రిజర్వేషన్ అందిపుచ్చుకొని మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను.